శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతానంటున్న ధర్మవరం కాంగ్రెస్ అభ్యర్థి రంగన అశ్వత్ నారాయణతో మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజు ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రంగన అశ్వత్ నారాయణ ఒక సామాన్యుడు. ఆయన కూడా ఇక్కడ ఒక చేనేత కార్మికుడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ ఉండేటువంటి చేనేతల కష్ట నష్టాల్లో కలిసి పెరిగినటువంటి ఒక వ్యక్తి. అయితే ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ ధర్మవరంలో ఉండేటువంటి చేనేత కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు కనపడట్లేదు. వాళ్ల కోసం తాను ఏదైనా చేయాలని రంగన అశ్వత్ నారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తాను ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా, వెనకడుగు వేయకుండా, తప్పకుండా తనతోటి ఉండేటువంటి ఈ చేనేత కార్మికుల కోసము, వాళ్ల కుటుంబాల భవిష్యత్తు కోసము ఏదో చేయాలనేటువంటి తపనతో ఆయన ఈ రోజు మళ్లీ 3వసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ధర్మవరంలో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి ఇక్కడ ధర్మవరంలో చూసినట్లయితే అనంతపురం జిల్లాలోనే ఒక మంచి ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా ధర్మవరానికి పేరుంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, అలాగే వైసీపీ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి లాంటి బలమైనటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు రంగన అశ్వత్ నారాయణ తనదైన శైలిలో రేపు నుంచి ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు. అయితే అశ్వత్ నారాయణ అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? 2 సార్లు ఓడిపోయినప్పటికీ 3వసారి కూడా ఆయన మళ్లీ పోటీ చేయడంలో వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని అశ్వత్ నారాయణ అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అయినా కూడా 3వసారి మళ్లీ అదే ధైర్యంతో, మొండితనంతో పోటీ చేయడానికి గల కారణం ఏంటి? అమ్మా, ఇక్కడ చేనేతలు చాలా వరకు అధిక సంఖ్యలో ఉంటారమ్మా. చేనేతలు అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అంటే దీంట్లో ఎస్సీలు పనిచేస్తారు, ఎస్టీలు పనిచేస్తారు, తర్వాత మైనార్టీస్ పనిచేస్తారు, ఓసీలు పనిచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా రెడ్డీసు, కమ్మాసు, బలిజాసు, బీసీ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కులానికి సంబంధించి చేనేత వర్గాలు, చేనేత పనిచేసే వాళ్ళందరినీ చేనేతలు అంటారు. ఒక చేనేత కుటుంబాలకు సంబంధించే కాదు. నా ఉద్దేశం ఏంటంటే, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. రెండోది, చేనేత అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఏ విధంగా అంటే, మార్కెటింగ్ జరగక, మార్కెటింగ్ ఒకవేళ ఇచ్చిన అప్పులు రాక, బ్యాంకుల్లో అప్పులు మూలుగుతూ, ఏ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకోకుండా, గత 10 ఏళ్ల నుంచి ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందే లేదు. 2006లో ముడిసరుకు రాయితీని 600 రూపాయలతో కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. తర్వాత దాన్ని కాలక్రమేణా టీడీపీ గవర్నమెంట్ 2000 రూపాయలు చేసింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ లో దాన్ని అదే 2000 రూపాయలు నెల ఇవ్వకుండా దాన్ని 2000 రూపాయలని ఇంటూ 12 2024 ఇస్తూ దాన్ని నేస్తామని ఇస్తున్నారు తప్ప, ఏ యొక్క మెడికల్ సదుపాయం కానీ, ఏ యొక్క ఇన్సూరెన్స్లు కానీ, ఏ యొక్క ముడిసరుకు రాయితీలు కానీ ఏ రకమైన పరిస్థితి లేదు. చేనేతలు ఆదుకోవాలంటే ఒకటి జీఎస్టీ మహమ్మారి రావడం వల్ల చేనేతలు కూరుకుపోయి, కష్టాల్లో కూరుకుపోయి, మొత్తం బ్యాంకుల్లో అప్పులు పెట్టి వచ్చేటివి రాక చాలా దయనీయ పరిస్థితిలో ఉంది మార్కెట్. ఏ విధంగా ఉందంటే, చేనేతలు ఆత్మహత్య చేసుకుందామంటే కూడా ఆత్మహత్య చేసుకోలేని ధైర్యంలోకి వెళ్ళిపోయారు. అట్లాంటి కష్టస్థితిలో ఉన్న చేనేతల్ని ఏ విధంగా నేను కాపాడాలి, వాళ్ళని ఇది చేయాలి, మంచి పొజిషన్లకు తెచ్చిపెట్టాలి, కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వకుండా వాళ్ళని కూడా రాజకీయాల్లోకి దించి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇటు కాకుండా ఈ వన్ ట్యాక్స్ అంటే ట్యాక్సులు కట్టే పరిస్థితి. భూములు అమ్మితే ట్యాక్సులు, భూములు అమ్ముకోవడం, ప్లాట్లు వేసి అమ్ముకుంటే కూడా ట్యాక్సులు కట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు ట్యాక్సులు కట్టే పరిస్థితి వచ్చింది. అంటే చేనేత వృత్తే కాకుండా తనకున్న భూములు అమ్ముకొని చేసుకునే కూడా వాళ్ళకి స్వతంత్రం లేదు. అదేవిధంగా ఉపాధి కూలీ 400 రూపాయలు తక్కువ లేకుండా చేసే సౌలభ్యం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నటువంటి మాటలు, ఇక్కడ ఉండేటువంటి చేనేతల జీవితాల్లో వెలుగు చూసేంత వరకు తాను ఎలాంటి సంకోచం లేకుండా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని, ఈసారి తప్పకుండా నేను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ తో ప్రతిమ ధర్మరాజ్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు